ఆ మాట చదవండి. ఆరో వచనం చదవండి. ఆ, యెహోవాకు యాజకులు అనబడుతుంది వారు మా దేవుని పరిచారకులు. మనుషులు గుర్చి చెప్పుతుంది. జనముల ఐశ్వర్యం అనుభవించరు, వారి ప్రభావం పొంది అతిశయి ఈ అవమానము ప్రతిగా రెట్టింపు ఘనత పొంది. ప్రతిగా ఆ, అనుభవిస్తారని సంతోషించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఏంటంటే ఎంతకు ప్రతిగా మనం దేవుడు పరిచారకులని పిలువబడతామంట. అంతేకాకుండా జనముల ఐశ్వర్యమును అనుభవిస్తామంట. వారి ప్రభావమును బుద్ధి అతిశయించే వారిగా ఎవరు చేస్తారంటే దేవుడే. హల్లెలూయా. దేవుడు లేకపోతే మనం చేసేది ఏమి. కొంతమంది వాతలు పెట్టుకుంటారు. వాతలు అంటే ఎలాగంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు నేను చేయాలని చేస్తే అందరికీ అది సాధ్యం అవుతుందా? అవదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు ఆశీర్వదించాలని జీవించాలని. కనుక మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మనము చేయవలసినది ఏంటి అని ప్రభువుని అడిగి తెలుసుకొని దాంతో మనం ప్రయత్నిస్తే దేవుడు తప్పక మనలను జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు ఇరాక్లో ఎలా ఉన్నాయి? ఎవరో వీడియో అక్కడ ముస్లిమ్స్ అంటే జిహాద్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఆ పట్టణంలో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని ఏం చేస్తారు? నరికి చంపారు. నరికి చంపారు. ఇప్పుడు అమెరికాలో అందరూ వీధులంతా తిరిగి ఏమని చెప్తున్నారు తెలుసా? మన రక్షకుడు ఎవరంటే యేసే అని ప్రకటిస్తున్నారు. ఎవరండి? రక్షకుడు యేసే. ఈ రోజున ముస్లిమ్స్ అందరూ కూడా తెలుసుకున్నారు యేసుని మనం విశ్వసించకపోతే మనకు రక్షణ. ఒక ఆ ఆ పీఠాధిపతి చెప్తున్నాడు ఇవన్నీ ఏంటంటే ఈ వేదాలన్నీ కూడా అన్సైంటిఫిక్. అంటే సైంటిఫిక్ గా ఒక్కటి కూడా ఆధారం లేదు. బైబిల్లో పొందుపరిచినటువంటి ప్రతి అంశము హిస్టారికల్ గా సైంటిఫిక్ గా ప్రతిది కూడా ఎవిడెన్స్. చరిత్ర చూస్తే కోరేషు రాజు కనబడతాడు. నేను గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకున్నాను. అంటే బైబిల్లో రాయబడిన ఏ అంశం కూడా ఆధారం లేకుండా రాయబడలేదు. కనుక ఆధారముతో కూడినటువంటి అంశమును దేవుడు మన ముందు పెడుతుంటే జరిగిన సంగతులను, జరుగుతున్న సంగతులను, జరగబోతున్న సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెడుతుంటే మనం ఆ మాటను కడుపు పెట్టి
ఏంటంటే చాలా తెలివైన వాళ్ళమని అనుకుంటాం. తెలివైన వాళ్ళం అనుకుంటూ మనం ఏం చేద్దంటే కాలయాపన. కానీ నిజమైన విషయం ఏంటంటే ఎవడు తెలివైనడంటే ఆయన యందు, ఆయన మాట యందు ఎవడైతే పిలిచి ఉంటాడో, ఆ మాట యందు భయభక్తులు కలిగి ఉంటాడో వాడే తెలివికి మూలం. హల్లెలూయా. జ్ఞానం అంటే ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. ఆ దేవుని పరిధి దాటి ఏది జరగదు. దేవుడు విధించిన కట్టడను దాటి ఏది జరిగించడం ఎవడి తరమో కాదు. అది తెలుసుకుని ఆ పరిధిలో ఆ పరిధిలో దేవుణ్ణి వెతికేవాడు జ్ఞానము కలిగిన వాడు. ఆ పరిధిలో దేవుణ్ణి వెతికి పట్టుకునేవాడు తెలివైన వాడు. అంతేగాని దాన్ని దాటిపోయేవాడు తక్కువ. ఇందాక నేను వెతికే మాట ఏంటంటే తెలుసా? ఐశ్వర్యం అంట కలిమి కలిగినంత మాత్రాన, ఇప్పుడు గుర్తొచ్చింది, కలిమి కలిగినంత మాత్రాన అది జీవముకు కారణము కాదు. ఏ కాదండి? జీవమునకు కారణం కాదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కలిమి ఉన్నంత మాత్రాన నువ్వు జీవములోనికి ప్రవేశించడానికి అర్హుడువు కాదు. అది అందుకనే కలిమి ఉన్నంత మాత్రాన నువ్వేదో జీవంలోకి దాటిపోతానని అనుకుంటున్నాను. దానికోసమే కదా పరిగెడుతున్నాం. దానికోసమే కదా మనం పరిగెత్తున్నాం. హల్లెలూయా. కనుక మన దానికోసం కాదు, కానీ జీవం ప్రవేశపెట్టడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, లూకాసు సువార్త 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుంటాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుంటాం. మీరు ఏమి చెప్పవలసింది ఆ గడియలో నేర్పున నేను. హల్లెలూయా. ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు ఆ గడియలోనే నేర్పేస్తాడు. ఎవరికి నేర్పుతాడు? దేవుని మాట ప్రకారంగా దేవుని పని కొరకు నిలబడిన వారికి, లేకపోతే వెళ్ళిన వారికి నేర్పుతాడు. అంతేగాని మనం ఎక్కడికి వెళ్ళినా లోకాంతాన్ని తిరిగిన దేవుడు నేర్పుతానంటే పైనుంచి చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని విషయాలు చదవండి. అంతలో ఒకానొకడు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన శిష్యులతో అంటున్నాడు, మొదట పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి. మరుగైనదేది బయలుపరచకపోదు, రహస్యమైనదేది తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకునేది వెలుగులో వినబడును. మీరు చెవులో చెప్పుకుంది మిద్దుల మీద ప్రకటించబడతారు. నా స్నేహితులైన మీతో నేను చెప్పిందేమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చెయ్యనేరని వారికి భయపడకండి. ఎవనికి భయపడవలను మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకంలో పడదోయ శక్తి గలవానికి భయపడండి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. పిచ్చుకలు
అమ్మబడ్డాయి కదా. అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. మరియు నీతో చెప్పింది ఏమనగా, మనుషుల ఎదుట ఒప్పుకునివాడెవడో మనిషి కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకును. మనుషుల ఎదుట నన్ను ఎరుగునను వానిని నేను ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకు వానికి పాప క్షమాపణ కలుగును గాని, పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరాల పెద్దల యొద్దకును, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును తీసుకుని పోనప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇస్తామో, ఏమి మాట్లాడదుమా చింతింపకొడి. మీరేం చెప్పవలసింది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునను. హల్లెలూయా, హల్లెలూయా. ముందు ఏం చెప్పాడు ప్రభువారు? ఏం చెప్పారంటే, వేషధారణ పులిచిన పిండి. వేషధారణ మనలో ఏముందండి? వేషధారణ అంటే మనలో ఉందా లేదా అన్నది నీకు నువ్వు చెక్ చేసుకో. వేషధారణ అనేది ఏముంటుంది, ఎలా ఉంటుంది తెలుసా? మనుషులందరి ముందునేమో వేదాలు అంటే ఏంటి, మంచి సూక్తులు వల్లిస్తాం. ఎవరు లేనప్పుడు ఏం చేస్తా తెలుసా? బూతులు ఆడతాం. అప్పుడు లోపల ఉన్నవి బయటకు వస్తాయి అన్నమాట. ఏమొస్తాయి చెప్పాలి మీరు? హల్లెలూయా. ఏమొస్తాయి? అది వేషధారణ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో తెలుసు, మనము మన ఇంట్లో మన పిల్లలకి ఏం నేర్పించాలి? యథార్థత నేర్పించాలి. ఇప్పుడు స్నానం చేయకుండా పోటీ కొట్టేసుకున్నాం అనుకో, ఎలా ఉంటుంది అమ్మా? హల్లెలూయా. వేషధారణ. సంఘంలోకి వచ్చి మనము పాటలు పాడేసి ప్రార్థన చేసేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మన నిజ స్వరూపం బయటపడిపోయి మనం ప్రవర్తిస్తున్నాం అనుకో, అంటే నీలో ఏముంది? పులిసిన పిండి, వేషధారణ. పులిసింది ఎలా ఉంటుంది పిండి? పుల్లగా కదా. అలాంటి వేషధారణ మీలో ఉన్నదేమో జాగ్రత్త పడమన్నాడు. మరుగైనది ఏది బయలుపరచబడక పోదు. అంటే నువ్వు అనుకుంటున్నావు నేను లోపల ఉంది కదా బయట పెట్టలేదు అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు చెవులో చెప్పుకున్నది కూడా మిద్దె మీద ప్రకటించబడతాయి. నువ్వు చీకటిలో మాట్లాడింది కూడా వెలుగులో కనబడదు. అంటే దేవునికి మరుగై ఉన్నది ఏది? దేవునికి తెలిసిన విషయం ఏదో ఒక రోజు బయలుపడక
ఏమండి? పెద్ద పెద్ద వాళ్ళు రహస్యంగా గదుల్లో మాట్లాడుకున్న విషయాలు కొన్ని రోజులకి బహిర్గతం కావట్లేదా? ఎన్ని రోజులు దాయగలుగుతున్నారు వాళ్ళు? దాయగలుగుతున్నారా? చెప్పండి. ఆ అలాంటిది వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుని అంత రహస్యంగా మాట్లాడుకున్న మాటలే ఏమండి ఒక రోజున ఏమండి ఆ బయట అవి వెల్లడైపోతున్నాయి. అలాంటిది ఏమండి మనం ఏ జాగ్రత్తలో మనకి లేకుండా మనం మాట్లాడుతున్న మాటలు వెల్లడి కావా? ఏమండి వెల్లడి కావా? కనుక దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా మనలో ఉన్న పులిసిన పిండి అంటే వేషధారణతో పోలిన పిండి ప్రవర్తన మనలో ఉంటే జాగ్రత్త అని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకు జాగ్రత్త పడమంటున్నాడంటే, ఎందుకంటే ఇలాంటివి ఉంటే ప్రభువు మనల్ని ఉంచాలనుకున్నటువంటి జీవములోనికి ఇవి ఆటంకాలుగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? ఆటంకాలు. ప్రభు ఉంచాలనుకున్న నిత్య జీవమునకు వెళ్ళటానికి ఇవి ఆటంకాలు. ప్రభు ఉంచాలనుకున్నటువంటి ఆ మహిమలోకి వెళ్ళటానికి ఇవి అడ్డులాగా మిగిలిపోతాయి, అడ్డులాగా ఉంటాయి. కనుక ఇవి అడ్డు లేకుండా మనల్ని ఏం చేయమంటున్నాడంటే దేవుడు, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత జాగ్రత్త! ప్రార్థనకు రావడానికి కూడా వచ్చిన తర్వాత ఆకలి వేసేస్తుంది కదా, ముందే వండుకుని వచ్చేద్దాం. అసలే మా ఏమిటి? ఆ, ఎంత జాగ్రత్త వాటి విషయాల్లో కదా. కానీ అసలు జాగ్రత్త పడమన్నది ప్రభు దాని గురించి జాగ్రత్త పడ. అది ఎన్నడైనా బయలుపరచబడక పోదు. ఖచ్చితంగా అది బయలుపడతాడు. తర్వాత ఇంకొక విషయం ఏమంటున్నాడంటే అక్కడ, మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు, మీ తలలో వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి, భయపడకండి అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మనుష్య కుమారుని మనుషులు ఎదుట ఒప్పుకుంటారు, వాణ్ణి నేను ఎక్కడ దేవుని దూతల ఎదుట నేను ఒప్పుకుంటాను. ఎవరైతే మనుష్య కుమారుని ఒప్పుకోకుండా ఉంటారో వారిని దేవుని దూతల ఎదుట నేనేం చేయను, వాడు ఎవరో నాకు తెలియదు, తెలియదు. అందుకనే ఒప్పుకున్నంత మాత్రాన లోకం మిమ్మల్ని అధికారుల దగ్గరికి తీసుకెళ్తుందేమో, లేదా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుందేమో, న్యాయాధిపతి దగ్గర తీసుకెళ్తుందేమో. భయపడకండి ఏం మాట్లాడాలో అని. అయ్యో ఇప్పుడు ఎవరున్నారో మన పక్కన అనుకోకండి అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. అప్పుడు నువ్వేం మాట్లాడాలో అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నీకు నేర్పించును. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకండి. మీరు భయపడవలసిన విషయం ఏంటంటే, మీలో పులిసినది ఉన్నదేమో చూసుకో, అది చూసుకో. ప్రభు ఉంచాలనుకున్న స్థలంలోకి వెళ్ళటానికి ఆటంకముగా ఉన్నది పులిసినది నీలో ఉన్నదేమో, లేకపోతే నువ్వు మాట్లాడుతున్న మాటలు నీ లోపల ఉన్నది ఏదో ఒక రోజున బహిర్గతం అవదని అనుకుంటున్నావేమో, అది ఎన్నడూ కూడా దేవునికి మరుగైనది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, భయపడకండి. కానీ మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు, నా పోలికలో చేయబడిన వారు, నేను ఏర్పాటు చేసుకున్న జనాంగం. హల్లెలూయా. ఒక విషయం తెలుసంటే, దేవుని ఏర్పాటులో నువ్వు ఉండబట్టే చూస్తున్నావు. తెలుసా కుమారమ్మ గారు? అర్థమవుతుందా? దేవుని ఏర్పాటులో ఉండి కూడా దేవుని మాట చెప్తుంటే అటు ఇటు తిరగకూడదు.
దేవుడిచ్చిన ఆ ఏర్పాటును మనం ఏం చేయకూడదు? ఆ, ఏ చేతులారా ఏ జాతిపోకండి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. కొన్ని కాన్ఫరెన్స్ వెళ్ళాలి, అందరినీ వెళ్ళనిస్తారా? ఇప్పుడు మంత్రి గారి సమావేశం జరుగుతుంది, నేను వెళ్ళి కూర్చుంటానంటే కూర్చొని ఇస్తారా నిన్ను? ఏ ఉంటుందా? అలాగే ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ప్రవేశం ఉచితమైన వాడిలో ఉన్నది, వాడిని లోపలికి రానివ్వదు. హల్లెలూయా. కూర్చొని విన్నవతాం విన్నవతాం కానీ నిన్ను కూర్చుండటానికి ప్రతి ఆటంకమును తొలగించి, ప్రతి అడ్డును తొలగించి దేవుడు నిన్ను ప్రత్యేకించుకొని కూర్చోబెట్టాడే. కూర్చోబెట్టినటువంటి ఆ ఆధిక్యతను మనము వినాలి కదా. నువ్వు సమావేశానికి వెళ్ళావు, ఏం చర్చించావు అమ్మా? ఏం చర్చించావు? ఒకవేళ అమ్మగారికి ఇంటికే వెళ్ళావు, భర్త తీసుకెళ్ళాడు, అమ్మా నీకు ఇస్తానన్న వాటా తెలిసే నేను బయట ఉంటాను అంటాడు. నువ్వు లోనికి వెళ్తావు, మాట్లాడతావు, బయటకు వచ్చిన తర్వాత అడుగుతాడు కదా, అమ్మా ఏం మాట్లాడావు అని అడుగుతాడా లేదా? అడుగుతాడా? ఏం చర్చించావు అని అడుగుతాడు కదా. మరి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నీతో ఏం మాట్లాడాడో మరి ఉండాలి కదా. దేవుడు నీతో ఏం చర్చించాడు, ఏ అంశం కోసం మాట్లాడాడు? ఉండాలా వద్దా? హల్లెలూయా. రెండు చేతుల పైకి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంటే ఉండాలి కదా. ఇప్పుడు ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మనతో చర్చిస్తున్న విషయం ఏంటంటే, మీలో పులిసినది పిండి పోలిన వేషధారణ ఉన్నదేమో, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. హల్లెలూయా. మరొక విషయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 20 తీసారా? మీ తండ్రి నుండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువాడు మీరు కాదు. హల్లెలూయా. ఎవరంటండి మాట్లాడేది? ఎవరు మాట్లాడుతున్నారు అంటే? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. అంటే దేవుని ఆత్మ. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడే మన మధ్యన సంచరిస్తున్న ఆదరణకర్త. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగముతో దేవుడు చర్చించే అంశాలు, మనకి సరిపడినటువంటి మనకి జ్ఞానోదయమయ్యే నిత్య జీవమునకు చేరటానికి మనం సిద్ధపరిచే విషయాలనే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన కాలయాపన చేయడు, ఆయన ముక్కు సూటిగా మాట్లాడతాడు. ఆయన ఏం చేయడు, ఆయనకు మొహమాటం ఉండదు, ఆయనకి పక్షపాతం ఉండదు. ఏమండి? ఆయన ఏమి జోకొట్టడు, ఉన్నది ఉన్నట్టుగా సూటిగా. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడంటే అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. 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 అందుకని ఆకాశం మందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశం మందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. నీవుగాక వేరే ఆశే నీవేనయ్యా. నా వాంఛ నిన్నేనయ్యా, పట్టుకుంటిని
నీవేనయ్యా నా వాంఛ నిన్నేనయ్యా పట్టుకుంటిని ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా ఈ లోకంలో నీవుగాక వేరే ఆశే లేదయ్యా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా ఈ లోకంలో నీవుగాక వేరే ఆశే లేదయ్యా నీవుగాక వేరే ఆశే లేదయ్యా హల్లెలూయా ఆకాశమందు ఆయన తప్ప మనకు ఎవరున్నారు ఆయనే మన మధ్యన ఆత్మస్వరూపుడుగా ఉండి మనతో మాట్లాడు అర్థమవుతుంది ఇంకా ఏయో లోక భ్రమలలో పడిపోయి మనం ఏం చేస్తున్నాం ఇంకా దేవుడు విధించిన మాటను మనము మాటను ఏం చేస్తున్నాం పడచెవునా హల్లెలూయా నేను కొంతమందిని గమనించాను ఎన్నిటి వేసిపోయి అది కడుక్కుని వద్దాంలే అన్నట్టుగా మేము ఇంటి గంటకు వస్తే హల్లెలూయా వచ్చేసామని కాదు ఇప్పుడు మన అర్థం ఏంటంటే దాని ఏంటంటే మనలో ఉన్న నిర్లక్ష్యం సినిమాకి వెళ్తేనే గేట్ వేస్తున్నాడు అని చెప్పేసి గబగబా ముందుకెళ్ళిపోతాం గేట్ వేసేసిన తీస్తాడని అనుకుంటే ఏం దాటిపోతుందో అని పరుగులెట్టేస్తున్నాం కానీ దేవుని దగ్గరికి వచ్చి ఏం ఆజ్ఞ అయిపోయినా పర్వాలేదు ఆ 4 ముక్కలు వినేసి వెళ్ళిపోదాం అన్న పరిస్థితులే మనం ఉంటే ఇంకెప్పుడు నేర్చుకుంటాం అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఎందుకో తెలుసా దేవుడు తనుండు స్థలములో తీసుకువెళ్తాను అంటే తాను ఉండేటువంటి నిత్య జీవములో తీసుకువెళ్తాను ఆయన ఉండే మహిమలోనికి తీసుకెళ్ళడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాను ఆ ఏర్పాటులోనికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు అంటే ఆ ఏర్పాటులోకి వెళ్ళే ముందు ఏర్పాటు చేసుకుని మనకి తర్ఫీదు ఇస్తున్నాడు మనం తర్ఫీదు ఇచ్చి అక్కడ ఏది ఉంటే మనం అందులో ప్రవేశించము అన్ఫిట్ అయిపోతాము ఆ విషయాలన్నీ తేటగా చెప్తుంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం నేర్చుకుని మనం సరి చేసుకోకపోతే మనం ఫిట్ గా తయారవకపోతే ఆ రోజున ఎగ్జామ్ లో మనం ఫైనల్ ఎగ్జామ్ లో ఏమైపోతామో హల్లెలూయా అక్కడ నేను ఏం చేస్తాను తెలుసా ఫెయిల్ అయిపోయిన వాళ్ళని ఏం చేస్తాను తెలుసా చేస్తాను హల్లెలూయా అందుకే ఆ పరిస్థితి మనకు రాకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు పదే 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 జాగ్రత్త పడు అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా ఎక్కడ ఖాళీ అని నోవాహు దినాలలో ఉన్నట్టుగా మనకి ఖాళీ లేదు ఖాళీ హల్లెలూయా ఖాళీ ఉండట్లే అందుకే చూడండి లోకాసు సువార్త 21వ అధ్యాయం లోకాసు సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువు నీ విరోధులు అందరూ ఎదురాడుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును హల్లెలూయా ఎటువంటి జ్ఞానం ఇస్తాడంటే దేవుడు ఎటువంటి జ్ఞానం ఎదురాడేటువంటి జ్ఞానం తర్వాత తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను అప్పగింపబడుతురు హల్లెలూయా మీ విరోధుల అందరూ ఎదురాడుటకును ఆదరుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును హల్లెలూయా
అసలు ఎవ్వరు కూడా ఇది కాదనటానికి వీలు లేనటువంటి వాక్కు, అంటే వాగ్దాటి దేవుడు ఇస్తాడంట, జ్ఞానం ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే విరోధులతో ఎదురాడగలిగినటువంటి జ్ఞానముతో దేవుడు పరిశుద్ధాత్ముడు నింపుతాడంటండి. హల్లెలూయా. ఎప్పుడు ఎప్పుడు మనలో పురుషుడిది లేకుండా నువ్వు సిద్ధపడినప్పుడు. హల్లెలూయా. అంతేకాకుండా నువ్వు నిజముగా నీ లోపల ఉన్నది బయలుపడకపోదు అని నీ అంతరంగమును శుద్ధి చేసుకుని యథార్థతతో కట్టుకోవడానికి దేవుని మాటను బట్టి ఇష్టపడి నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఎక్కడ ఏం మాట్లాడాలో ఆ క్షణమనే దేవుడు నీకు నేర్పిస్తాడు. ఆ క్షణమును నేర్పించే మాట ఎలాగుంటుందో తెలుసా? నీతో ఎదుగాడుతున్న విరోధులు కూడా మాట్లాడలేనటువంటి, సమాధానం తప్పలేనటువంటి వాగ్దాటి దేవుడు నీకు ఇస్తాడు, వాక్కునిస్తాడు. అలాగా ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా ఆ సమయానుసారమైనటువంటి జ్ఞానమును దేవుడు మనకి సమృద్ధిగా ఇస్తాడంటండి పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అంతేగాని అయ్యో ఏం మాట్లాడాలని భయపడనంట, భయపడ ఎదురాడలేనటువంటి వాక్కుతో దేవుడు నింపుతాడు నిన్ను, జ్ఞానముతో నింపుతాడు నా దేవుడు. తెలుసా? అంటే నిన్ను ఏర్పాటు చేసుకుని ఏంటో తెలుసా? లోకములో మనుష్య కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చుటలో, ప్రకటించుటలో, అటువంటి వాగ్దాటినిచ్చి జ్ఞానమునిచ్చి దేవుడు మనల్ని వాడుకోవడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు అలాగా ఏర్పాటులో ఉన్నావా? ఆలోచి. ఆయన కోరుకున్న ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడో ఆ పనిలో నువ్వు సరిగ్గా అవుతున్నావా? ఆ పనిలో నీవు ఆ పని కొరకు నువ్వు నిలబడుతున్నావా? నిలబడుతున్నావా? హల్లెలూయా. నిలబడుతున్నావా? అంటే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా సరే దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఆయన దుఃఖపడేటట్టుగా మనం ప్రవర్తిస్తాం. అయ్యో నేను ఇటువంటి వారిని నేను పిలుచుకున్నది అని దుఃఖపడేటట్టుగా మనల్ని బట్టి ఆయన వేదన చెందేటట్టుగా మనం ప్రవర్తించుకోవాలి. హల్లెలూయా. కొన్నిసార్లు అనుకుంటాం కదా, అరే ఈయన ఎందుకు అన్నానురా, ఎందుకు అన్నాను అని బాధపడకూడదు తల్లిదండ్రులు. తండ్రి తల్లిదండ్రులు నేను రక్తాన్ని పెంచితే పసికందుగా ఉన్నప్పుడే నీ బాగోగులు చూస్తే నువ్వు అప్పుడు బతుకుతావా? నువ్వు చూడబోదు బతుకుతావా? కానీ నువ్వు తండ్రిని ప్రశ్నిస్తావు, తల్లిని ప్రశ్నిస్తావు. శరీర సంబంధమైన తల్లిదండ్రులుగా ఉన్న నీవు, నీ కొడుకు నీ మీద అడ్డం తిరిగితే నీకు అంత బాధ వేస్తుంటే, మరి పరమ తండ్రి మీద నువ్వు అడ్డం తిరిగితే ఆయన అంత బాధపడతాడు. నీకోసం సర్వం దారపోసి నీకేదో నేర్పాలని దేవుడు క్రమం పెట్టి ఆ క్రమానికి రమ్మంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? కూరేళ్ళనంటావు, అదంటావు, ఇదంటావు. మరి ఆయన నీకోసం ఆయన ఏర్పాటు చేస్తుంది. ఆలోచన. నిన్ను రాత్రనక పగలనక ఎత్తు పట్టుకుని నడిపిస్తున్నాడు. ఒక చంటి బిడ్డను తన సంకనేసుకున్నాడు. ఒక మనుషుడు తన బిడ్డను సంకనేసుకున్నట్లుగా మనల్ని సంకనేసుకుని నడిపిస్తున్న దేవుడు తెలుసా నీకు? ఆయన కునుకడు నిద్రపోకుండా మనల్ని కాపాడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆ ఏర్పాటులో ఉన్న మనం ఆ ఏర్పాటు కిందకు వచ్చి మనం ఆయన చెప్తున్నది విని అనుకుంటే నువ్వు ధన్యులు అవుతాం. వినకపోతే మనం చేయగలిగి అంటే ఆ ధన్యతను కోల్పోతాం. హల్లెలూయా. కనుక మనం ఏంటంటే దేవుని వాక్కు, ఎందుకంటే దేవుడంట ఎవ్వరు కూడా ఎదురాడలేనటువంటి వాక్కు దేవుడు మనకి ఇస్తాడు. జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తనను చూసుకోవాలి. మనం ఎలా పడితే వాళ్ళని చూడండి. ఏమండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనము దేవుడు నేర్పుతున్నాడు. పులిసిన తత్వం అంటే పాత పాత లోక స్వభావము మనలో ఉంటే దేవునికి ఇష్టము. నేను ఒకసారి చెప్పాను కదా, కాపరి చుట్టుకర్ర అనే ఒక పుస్తకాన్ని రాసిన ఆయన రాల్ఫన్ మౌని గారని ఆయన రాశారు ఆ పుస్తకం. రోజు ఆయన బైబిల్ తరగతులు పెట్టేసుకుంటూ వెళ్ళిపోయి అనేక కంట్రీస్లో పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఉద్యోగం రగిలిపోయి వాళ్ళు దేవుని కోసం సమర్పించుకుని మరలా ఓకే ఇలాంటి దేవుని చేత పట్టబడ్డారు కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోతే వెనక్కి వచ్చి చూస్తే వీళ్ళు మళ్ళా చల్లారిపోయి ఉండేవారు. అప్పుడు ఇది కాదు పని అని చెప్పేసి ఎక్కడికక్కడ మళ్ళీ సంఘాలు కట్టడం లేకపోతే కాలేజీలు కట్టడం ఆయన చేసుకుంటూ ఒకసారి ఆయన కలవటానికి ఎవరో వచ్చారు. వచ్చేసరికి ఆ గేటు దగ్గర ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే బాత్రూములు నిండుకొని అంట ఆ సెప్టిక్ ట్యాంకులు అన్ని ఆయన తోడేస్తుంటే ఆయన వచ్చి అడిగారంట, బాబు రాల్ఫన్ మౌని గారు ఎక్కడ ఉన్నారు అంటే అంటే ఆయన మరి ఆయనే కదా, నేనే అన్నాను. మనం చేస్తామని మన పని మనమే చేసుకోవాలి. మన పని మనమే సోమరులుగా అవ్వకూడదు. సోమరులుగా ఉండకూడదు. మన సంఘం పట్ల కూడా ఎలాగంటే బలారాధన మానేసి వాళ్ళు చేస్తారు. దాని విలువ నీకు తెలుసా? అందులో పాలు పొందే భాగ్యం నీకు ఇచ్చాడు దేవుడు. కానీ దాని విలువను గుర్తించు. ఈ మందిరమును నువ్వు ఈ పరిచర్య చేస్తే ఆ మందిరమును పరిచర్య చేసిన ఆశీర్వాదం ఉన్నదే, ఆశీర్వాదం విలువ కూడా మీకు తెలియదు. చేసిన వాళ్ళే చేసి లేకపోతే ఎవరు చేయకపోతే ఎవరినో బతిమాలుకొని చేసుకోవడం లేకపోతే వచ్చుతారు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? మనం ఒక్కసారి ఈ జీవితంలో ప్రారంభమైందంటే మనం చచ్చే వరకు కూడా ఆ క్రమాన్ని వెనుదిరిగే వారిగా మనం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మరొక విషయాన్ని చూద్దాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువు. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవరు? మూగవాణ్ణే గాని, చెవిటి వాణ్ణే గాని, గలవాణ్ణే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా
నేనే కదా. హల్లెలూయా. నువ్వు మాట్లాడుతుంటే నోరు ఎవరిచ్చారు నీకు? నువ్వు ఇక్కడ దేవుడే అంటున్నావు, మరి దేవుని మాట ఎందుకు వినట్లేదు? ఇక్కడ దేవుడే అని చెప్తున్నావు, మరి దేవుడు ఏర్పాటు చేసుకుని నువ్వు జాగ్రత్త పడవన్న విషయంలో ఎందుకు జాగ్రత్త పడవు? జాగ్రత్త పడుతున్నామా? ఏమా జాగ్రత్త పడ జాగ్రత్త పడితే ఆయన తన వాక్కుతో తన జ్ఞానంతో దేవుడు. హల్లెలూయా. చూడండి, అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువు. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం. నిండిన వాడు ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన పొందిందని మమ్మను విమర్శించుతున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి లేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునని స్వస్థత పొంది నీ ఎదుట నిలుచుతున్నాడు. తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలుగదు? ఈ నామమునే మనకు రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద ఉన్న మనుషులలో వేయబడిన మరి ఏ నామమందును రక్షణ పొందలేము అనెను. హల్లెలూయా. ఇక ఏ నామమందును కూడా మనకు రక్షణ కలగదమ్మా, కలగదు. ఏదో అనుకుంటున్నాం. ఇక ఏ నామమందును కూడా విడుదల లేదు, స్వస్థత లేదు, పాప క్షమాపణ. ఈ నామము వలనే మనము నిత్య జీవములో ప్రవేశించబడతాము తప్ప మనం ఏ నామమున కూడా నిత్య జీవములోనికి ప్రవేశించలేము. హల్లెలూయా. ఒకవేళ నీకు ఏదో సంపద కలిగి ఉన్నంత మాత్రాన నీవేమో నిత్య జీవమును చేరలేవు. అందుకే అనుకుంటాం, డబ్బున్నవాడు ఏమన్నా పరలోకం వెళ్ళిపోతాడేమో అంటే, డబ్బుంది, బాగా డబ్బు దీవించి డబ్బు ఇచ్చాడని దేవుడు వాడికి పరలోకం ఇచ్చేస్తాడని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. పరలోకము ఇచ్చేస్తాడని అనుకో. పరలోకము లేదు. ఈ నామమందును ఒప్పుకున్నవాడు మాత్రమే, ఈ నామమందు ఆయన మనకు నేర్పించిన ప్రతిదీ నేర్చుకుని దిద్దుకున్నవాడే, జాగ్రత్త పడినవాడే. ఏమండి? జాగ్రత్త పడినవాడే వాడు ఏం చేస్తాడంటే ఆ రక్షణలోనికి ప్రవేశిస్తాడు. హల్లెలూయా. అందుకే తండ్రి నేర్పుతున్న పాఠాలు, తండ్రి నేర్పుతున్న క్రమాన్ని దాటిపోకండి. చూడండి, ఒక ఇంటికి తండ్రి ఉంటాడు, యజమానుడు ఉంటాడు, భర్త ఉంటాడు. ఏం చేయాలి? అరే, ఇన్నింటికి లెగాలి అంటే నీ మేలు కోసమే. మనం ఇదిగో ఎలాగ ఖర్చు పెట్టాలి, ఈ టయానికి తినాలి, ఈ టయానికి ప్రార్థించాలంటే నీ మేలు కోసమే. అలాగే దేవుడు మన క్రమం పెట్టింది ఎందుకంటే దేవుడు మన మేలు కోసమే. మనం ఎక్కడ తప్పిపోతాము, ఎక్కడ పడిపోతాము, ఎక్కడ భ్రమలో పడిపోయి మనము దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, భాగ్యాన్ని కోల్పోతాము అని చెప్పేసి ఉపవాస ప్రార్థనని, స్త్రీల కూటమని, పునరుద్ధాన ప్రార్థనని మనం పెడుతూ ఉంటే మనం వినకుండా మన కడిచెవులు పెడితే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారికి నష్టం. ఏమి నష్టం. కాకపోతే
అయితే ప్రయాసపడతారు అందరూ కూడా ఆ రాజ్యంలో ఉండాలనేది ప్రయాస, ఆ రాజ్యంలో ఉండాలనేది ప్రయాస. పరిశుద్ధాత్ముడు మన మధ్యన ఉండి ఆయన మనలోనికి వచ్చి ఏం మాట్లాడాలో నేర్పిస్తాడు, ఎక్కడ మాట్లాడాలో జ్ఞానాన్ని ఇస్తాడు, మన శక్తితో నింపుతాడు. మనం ఏం చేస్తాడో తెలుసా, సప్ప సఖ్యము గాని మూలుగులతో మనం ఎలాగ తండ్రిని వేడుకున్నాలో ఆరాధించాలో కూడా ఆయన నేర్పిస్తాడు. నువ్వు లోబడితే. హల్లెలూయా. నువ్వు లోబడిందేది, బాప్తిజం పొందానన్న పేరే తప్ప లోబడిందేది, ప్రార్థించిందేది. హల్లెలూయా. ప్రార్థించకుండా మనము దేవుని ఆత్మను పొందుకోవడానికి పరిశుద్ధాత్మను మనలోనికి ఆహ్వానిస్తే అప్పుడు ఆ రుచి ఏంటో నీకు అర్థమవుతుంది. ఏంటి ఆ రుచి నీకు తెలిసినప్పటికీ? అమ్మా తెలిసిందా? తెలుసుకోవాలనే ఆసక్తి ఉండదు, నేర్పుకుంటే నేర్చుకునే భారం. ఇప్పుడు ఆమెనన్నామా 5 నిమిషాల్లో దాటేస్తాం. కనీసం ఇక్కడ బరకాలు ఎత్తాలా, లేకపోతే కనీసం ఏం సత్తాలా? నువ్వు వచ్చేసరికి సర్దేసి ఉన్నాయి కదా. 5 నిమిషాల్లో దాటేస్తాం, మళ్ళీ ఆరాధనలో మాట్లాడతాం. మళ్ళీ ఏమండి? మనం నేర్చుకునే విధానం ఇదేనా? ఇది క్రమం కాదు. హల్లెలూయా. చూడండి, అందుకే పేతురు గారు చెప్తున్నాడు, మేము యేసు నామమున ప్రకటిస్తుంటే మమ్మల్ని నిందిస్తున్నారు. మీరు నిందిస్తున్నారు కదా, ఇప్పుడు ఈడు ఎవరి వల్ల స్వస్థత పొందాడంటే సిలువ వేయబడిన యేసు నామములోనే బాగుపడ్డాడు, స్వస్థత పొందాడు. తెలుసుకోండి మీరు అని చెప్తున్నాడు. చెప్తూ ఇశ్రాయేలులారా ఇంకేమంటున్నాడంటే, ప్రజలందరూ తెలుసుకునండి అదేమనగా మీరు సిలువ వేయినట్టియను, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టియను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమునని వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుతున్నాడు. హల్లెలూయా. అందుకని ఇల్లు కట్టువారైన మీరు తృణీకరింపబడిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి అయ్యను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామము వలనే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రిందున్న మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. హల్లెలూయా. అరే, పామరుడైనటువంటి పేతురు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడే, లోకానికి అర్థం కాని విషయాలను గురించి విపులంగా మాట్లాడుతున్నాడే. అంటే వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు యేసుతో నడిచిన వారు, యేసుతో సహవాసము చేసిన, అందుకే వీరికి జ్ఞానం వచ్చింది. అలాగనే నువ్వు దేవునితో నడిచేవానిగా ఉంటే, నడిచేదానిగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే నీకు బయలుపరుస్తూ ఉంటాడు, నీకు ఆ వాక్ శక్తిని ఇస్తాడు. మనం ఎప్పుడు ఇంకా వచ్చామా, కూర్చున్నామా, వెళ్తాం అంతేగాని మనం ఏంటి అసలు ఏమి సాధించలేకపోతున్నామనే భారం ఉంటుందమ్మా. హల్లెలూయా. నాలో ఎప్పుడైనా సరే నన్ను గురించి నేను ఆలోచించుకుంటే, నా వెనక జరిగిపోయిన సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటే నేనేం సాధించాను చిచ్చి అనిపిస్తుంది. నాకు ఎందుకు బతుకుతున్నాను బతుకు అంట. నేను బతుకుతున్నాను, కుక్క బతుకుతున్నాను, సాధించింది ఏమి అలా అనిపిస్తుందమ్మా. ఎప్పుడు అనిపిస్తుందా? హల్లెలూయా. అమ్మా లోకంలోకి వచ్చాం, రోజు తింటున్నాం, పడుకుంటున్నాం అంటే అయిపోయిందా? అది కాదమ్మా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని తెలుసా, నీ పట్ల ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఆ ప్రణాళిక ఎందుకు గుర్తుపెట్టుకుని ఆ ప్రణాళికను
నువ్వేం చేసే తెలుసా? ఆయన సంతోషించదగిన విధంగా నువ్వు పని చేయాలి. దేవుడు నీ మీద పెట్టిన భారము, దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వేం చేయాలి తెలుసా? ఆయన సంతోషించదగినట్టుగా నువ్వు పని చేయాలి. పని. దేవుడు విజ్ఞాపన చేయటం ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినట్టు దేవుని ఏర్పాటు అయితే నువ్వు విజ్ఞాపనలో ఏం చేయాలి తెలుసా? ఆయన సంతోషించదగినట్టుగా నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వేం చేయాలి తెలుసా? విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ సంఘములో ఉన్నా, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా సరే, ఏ అడవిలో ఉన్నా సరే, నువ్వు ఏ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నా సరే, వాళ్ళకొక న్యాయం, మనకొక న్యాయం దేవుడు చూసే. లేదు లేదు, నేను హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని ప్రేమిస్తానని దేవుడు ఏం చెప్పట్లేదు. చెప్తున్నాడా? అది నీ భ్రమ, నీ భ్రమ. హల్లెలూయా. అందుకని ఏమంటున్నారంటే, పేతురు యోహానును చూసి, ధైర్యాన్ని చూసి, వారు యుద్ధలేని పామరులు కదా, ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే, అప్పుడు గుర్తొచ్చింది, వీళ్ళు యేసుతో నడిచిన వారని గుర్తెరిగిరి, యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ మాటలు విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే, అయితే ఇప్పుడు మేమేం చేయాలయ్యా అంటే, మీరు మారు మనసు పొందండి. ఇప్పటికైనా మారండి, మారండి. సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడే ఈ లోకములోనికి మనుష్య కుమారుడుగా యేసుని ఈ లోకానికి పంపించాడు. మన పాపముల నిమిత్తము ఆయన ప్రక్షాళన చేయటం కోసమే పరిశుద్ధ రక్తమును చిందించి మరలా ఆయనని లేపిన వాడు ఆయనే. ఆయనని విశ్వసించకుండా ఎవరి పాపము పోదు, ఎవరికి రక్షణ కలుగదు, ఎవరు నిత్య జీవము చేరలేరు. ఆయనని విశ్వసించండి, మీరు మారు మనసు పొందండి అని పేతురు, విద్య లేని పామరుడైన పేతురు ప్రకటిస్తే, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? ఇంచుమించు 3,000 మంది పైగా బాప్తిస్మం పొంది ప్రభు మార్గంలోనికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరు ఒక్కరిని ప్రభు దగ్గర నడిపిస్తారా? రోషం ఉండాలి. మనకేముండాలి? రోషం. నాకు నేను ప్రభు దగ్గర, ప్రభు చేయగలిగినంత ప్రార్థన చేయగలిగినంత ప్రణాళికబద్ధంగా నీ పని చేయలేకపోతున్నాను. నాలో నేనే మదన పడిపోతుంటాను, నాలో నేనే నన్ను అసహించుకుంటాను. హల్లెలూయా. అంతేగాని ఏదో ఇదైతే బ్రతికేదో శాశ్వతం అనుకుంటూ నేను ఒప్పుడుకుంటూ ఇక్కడ పక్కన ఉంటే చాలు అనుకుంటాను. ఎందుకో ఏ పొట్ల కట్టుకుని వెళ్తావు తల్లి? ప్రభు నేర్పుతున్నది నేర్చుకుని దిద్దుకో, జాగ్రత్త పడు. ప్రభు రక్తమును కార్చాడు నీ కొరకు. ఆయనకి మన మీద స్వతంత్రత ఉన్నది కనుకనే, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు కనుక, ఆయన సొత్తు కనుకే మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? గద్దిస్తున్నాడు, వ్యక్తంతో బుద్ధి చెబుతున్నాడు, ఒక్కొక్కసారి ప్రేమగా లాలించి మనకి నేర్పిస్తున్నాడు, పాఠాలు నేర్పిస్తున్నా. కానీ మనం ఏమట్లేదు, ఓడి బారిపోయాం, ముద్దు బారిపోయాం అని అంటాను తెలుసా. ఒక్కొక్క క్లాసులో ఉన్నాడు, పలానోడి ఎలా చదువుతాడండి, ఆడండి మొద్దండి, ఆడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, మొద్దు చిచ్చి, ఆడు వేస్ట్ ఆడు. ఒక టీచర్ అలా చచ్చిపోయారు, అవునా? అలాగే రేపు దేవుని ఎదుట మనం ఆయన వేసే పరిస్థితి తెచ్చుకోవద్దని ముందుగానే ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ
నేను బోధించే విధానం, దేవుడు నాకు నేర్పించిన విధానం నీకు నచ్చకపోవచ్చు, కానీ దేవుని మాట మటుకు అది సత్యమైనది, అది స్థిరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దాటి వెళితే మీరు విని నిత్య జీవమును. ఇంకొక విషయం, ఆ అపొస్తలుల కార్యంలోని 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువు. మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయింది. హల్లెలూయా. ఏం చేశారంటే ఎదిరింపలేకపోయారు. 8వ వచనం, స్టెఫను దేవుని కృపతో బలముతో నిండిన వాడై ప్రజల మధ్యన మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేసి అప్పుడు ఆ, ఆ, అనబడిన సమాజములోను 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 ఆ, ఆసియా నుండి వచ్చిన వారిలోను స్టెఫన్ కొందరు వచ్చి స్టెఫన్తో తర్కించిరి గాని మాటలాడుటయందు అగుపరుచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. హల్లెలూయా. అంటే స్టెఫన్తో ఎంతో మంది వచ్చారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఏం చేస్తున్నారు? స్టెఫన్తో వచ్చి మాట్లాడుతున్నారు, తర్కిస్తున్నారు. యేసు ఎలా దేవుడయ్యాడు అని చెప్పి తర్కిస్తున్నారు. ఆయన చేసిన, యేసు నామములో చేసిన అద్భుత క్రియలను, ఆశ్చర్య క్రియలను ఇదే ఎలా సాధ్యమని ప్రశ్నించినప్పుడు ఆయన వాదించడానికి ఆ దేవుడు ఆయన కనుపరిచిన జ్ఞానమును, ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేక ఓడిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనుషుని జ్ఞానము, దేవుని జ్ఞానము ఎదుట అది ఎందుకు? అలాంటి జ్ఞానముతో, అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటే, అలాంటి శ్రేష్టమైనటువంటి విషయాలను మనకు నేర్చుకుంటే మనం ఏం చేస్తున్నామండి? పక్కన పెట్టేస్తాం, పక్కన పెట్టేస్తాం. ఇది మనకి న్యాయమా చెప్పండి? తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి, తండ్రి అయిన దేవుడు మన కొరకు పరితపించి, కునుకక నిద్రపోక మనకి రక్షణ మార్గమును, నేను రక్షించేవాడు లేడు, ఆకాశమందు నేను తప్ప నిన్ను పట్టించుకునేవాడు లేడు, నేను కాపాడువాడు నేను తప్ప ఇంకొకడు లేడు అని స్పష్టంగా చెప్తున్నా తెలుసా? ఎవడో నేను కాపాడతాడని దేవుడు నేను కాపాడి శుభ్రంగా తినేసి పడు. అంతే కదండి, మనం అంతేనా? ఎన్నింటికి లెక్కుతున్నాం మనం? క్రైస్తవుడు అంట ఎన్నింటికి లెక్కాలని తెలుసా? అత్తగారు అంటంట 3 గంటలకు ఫోన్ చేసి, అత్తయ్య గారు లెక్కుతున్నాను నేనండి అన్నాడు. నువ్వేం క్రైస్తవుడువా? చిచ్చే, ఏం క్రైస్తవుడువయ్యా నువ్వు అని. మనము 6. కొంతమంది చూస్తే బాబోయ్ మంచాలు ఆ పక్కలు అలాగే ఉంటాయి. ఒక ఆవిడ ఇంట్లోకి రమ్మంది, ప్రార్థన చేయమంటే ఇంత బుద్ధులే. అయ్యో అయ్యో, శుభ్రం ఉండదు. అరే నువ్వు మెస్సినే ఇంటిని కూడా శుభ్రం చేసుకోలేవా? నువ్వు పడుకున్న పక్కన కూడా ఏం చేయలేవు? ఎత్తుకోవా? అలాగే ఉంచేస్తావా? మళ్ళీ సాయంత్రం అయిపోతే మళ్ళీ పడుకుంటా అలాగే ఉంచేసుకుంటావా? హల్లెలూయా. మాటి కూడా వస్తుంది, చూసుకోవడం అలాగ ఉంచేసుకో, కారుతూ ఉంటుంది. పని మనం చేసేది
మారం. ఇది దేవుడు సంఘానికి ఎందుకంటే దిద్దుబాటు కోసమే. హల్లెలూయా. ఈ దిద్దుబాటు ఎలాంటి పాఠాలంటే మనకు ఎక్కువ అండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, రేపే నీ ఇంటికి కారు వచ్చేస్తుందంటే అయ్యి బాబాయ్ ఆ పాఠం గారు అంత మంచిదో. కారు ఇచ్చేస్తాడు, మొన్న దేవుడు కారు ఇచ్చాడు. కారు ఇచ్చేస్తే ఎక్కడికి వెళ్తావు నువ్వు? అంటే నువ్వు ధనము కలిగి ఉన్నంత మాత్రాన అది చిరికి అది నిత్య జీవమునకు కారణము కాదని దేవుని వాక్యం చెప్తుంది కదా. అంతే, ఎంత కలిగి ఉన్నా నువ్వు నిత్య జీవములో చేరకపోతే ఏమి లాభం? అది ఆలోచించావా ఎప్పుడైనా? ఆ? ఆలోచించావా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు దేవుడు ఏర్పాటు చేసినటువంటి శాశ్వతమైన నిత్య జీవం కొరకు నువ్వు సిద్ధపడుతులో నువ్వు జాగ్రత్త పడు అని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే నీకు నాకు చేత కాదంటావా? నేను నేర్పుతాను రా అన్నాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు ఏం మాట్లాడాలో నేర్పుతాను. స్టెఫను మాట్లాడలేదా? విద్య లేనటువంటి పేతురు యోహానులు మాట్లాడితే ఆ రోజున జ్ఞానులైన ఇశ్రాయేలు ప్రజలందరూ మారలేదా? యేసు దేవుడు కాదని అనుకున్నటువంటి వారికి వాళ్ళు బోధ చేస్తే వారు మారు మనసు పొంది బాప్తిసం పొందలేదా? అలాగే నేను వాక్శక్తితో నింపుతాను, జ్ఞానముతో నింపుతాను. అంతేగాని నీ జ్ఞానము లేదని నువ్వేదో జ్ఞానము లేదని నువ్వేదో దాటవేసి మోకరించి అడిగితే నువ్వు ఎక్కడ ఎలా మాట్లాడాలో నా వాక్శక్తితో నింపి నేనేం చేస్తాను తెలుసా? జ్ఞానముతో నింపి బలముతో నింపి నిన్ను ఎందు నిమిత్తం నేను ఏర్పాటు చేసుకున్నాను ఆ పనిలో నైపుణ్యత కలిగినటువంటి పాత్రగా నేను వాడుకుంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు లోబడాలి కదా. ఏది లోబడితే నేర్పుతాడు. సమూయేలు ఉన్నాడండి. సమూయేలు అన్నాడు, మొదట తెలియలేదు అయ్యా, దేవుడు పిలిస్తే ఇలాగ చిత్తం ఏలిన వాడా నేను ఉన్నాను సెలవిమ్మని అనమన్నాడు. ఆయన అన్నాడు. అలా అన్న తర్వాత సమూయేలుకి దేవుడు నేర్పించలేదా? మనం ఎప్పుడైనా అన్నామా? అయ్యా పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఏమైనా పరిస్థితి ఉందండి అని అడిగామా? మనం ఎప్పుడైనా ఏమైనా శబ్దాలండి అన్నామా? అంటే దేవుడిని అడిగితే నువ్వు లోబడితే నీకు పని అప్పచెప్తాడు. జ్ఞాపన పను, సువార్త పను, లేకపోతే ప్రార్థన పను, ఉన్న విజ్ఞాపనను కూడా మనం సరిగా దాన్ని నెరవేర్చలేనటువంటి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ స్టెఫను, పేతురు, యోహాన్లు ఏం చేశారు తెలుసా? లోబడి దేవుని ఆత్మచేత నిండిన వారై, దేవుని వాక్శక్తితో నింపబడిన వారై, దేవుని బలముతో నింపబడిన వారై ధైర్యంగా ప్రకటించి అనేకులను ఏం చేశారు తెలుసా? సర్వ సత్యం వైపు నడిపి. హల్లెలూయా. అదే తృప్తి, అదే ఆనందం. ఎన్ని లక్షలు పెట్టుకున్నా, ఎన్ని లక్షలు ఉన్నా నీతో రావద్దు. కానీ దేవుని కొరకు నువ్వు చేసిన పని ఉంది చూసావా, ఆ ప్రతిఫలమే మనతో వస్తుంది. ఒకరిని ప్రభు తట్టు, సత్యము తట్టు తిప్పుతావు చూసావా, అదే నీతో వచ్చే ప్రతిఫలం, అదే మనసుకు తృప్తి. ఇప్పుడు సావుకుడిగా మేమేం ఆలోచిస్తాం? ఒక గృహాన్ని దర్శించినప్పుడు మేమేం చేస్తాం? ప్రార్థన చేస్తాం అనుకోండి, వాళ్ళు సంతోషంతో దీవించబడ్డారనుకో, దేవా నా ప్రార్థన ఆలకించి, అంటే నేను కాదంటే దీవించిన ఎవరో ఆయన, నా ప్రార్థన ఆలకించి ప్రభా వారిని దీవించవు, నీకు వందనాలయ్యా అని ఆ హృదయానికి కలిగే సంతోషం ఇంత అంతా. అంటే దీవించబడేది నువ్వే, మా యోగులకి రావు. కానీ ప్రార్థన ఆలకించినందుకు మేము ఆనంద సంగమా దేవుని ఏర్పాటులో ఉన్నావని మరి నువ్వు దేవుని ఏర్పాటులో నిన్ను ఇక్కడ నడిపి నువ్వు అక్కడికి వెళ్తానంటే మరి ఈ మూల ఎవడు కాస్తాడు? 4 మూల 4
నాలుగు నాలుగు స్తంభాల మీద ఇది నిలబడింది అనుకోండి. నువ్వు నేను ఈ మూల ఉండను, ఆ మూలకి వెళ్ళిపోతానంటే ఆ మూలకి ఎవడొస్తాడు? అర్థమైందండి చెప్పేది? అర్థమైందా? అంటే దేవుడు నిన్ను ఎక్కడ నాటితే సంఘాలు ఎన్నున్నా మా ఆత్మీయ సంఘానికి నేను పరిగెత్తుకోవాలి. అక్కడే అంటే అక్కడ కలుసుకుంటేనే, అక్కడ వాకిస్తేనే మాకు తృప్తి, ఆనందం, సంతోషం. ఆ? కనుక దేవుడు పిలిచాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అంటున్నాడు, పులిచినది అంటే పులిచినది వేషధారణతో కూడిన పులిచినది నీలో ఉన్నదేమో, జాగ్రత్త పడు. ఒకవేళ నీ లోపల ఉన్నది బయలుపడదు అనుకుంటున్నావేమో, ఏదో ఒక రోజున అది బయలుపడుతుంది. అది బయలుపడుతుంది. అది నిన్ను నిత్య జీవము చేరకుండా చేస్తుంది. అది ముందుగానే నువ్వు గుర్తించి దాన్ని విడిచిపెట్టు, దాన్ని కడుక్కో. నువ్వు ఎలా నీకు చేత కాకపోతే ఆదరణకర్త నీ మధ్యన ఉన్నాడు. వాక్శక్తినిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, నీకు సహాయం చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. ఎదురాడలేనటువంటి అంటే ఏ ఏ ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానము, ఏ జ్ఞానము సరిపడినటువంటి ఎదురాడేటువంటి శక్తితో, జ్ఞానంతో నింపడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అంతేగాని పుట్టి సాకులు చెప్పుకుని నువ్వు అటు ఇటు తిరగొద్దని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం, త్వరగా 7వ అధ్యాయం 2 నుంచి చెప్పింది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినండి. అబ్రహాం కాపురం ఉండకమును ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు ఈ దేశమును నువ్వు స్వజనమును విడిచి బయలుదేరి రమ్మని అతనితో చెప్పాడు. అప్పుడు అతడు విడిచిపోయి హారానులో కాపురం ఉన్నాడు. తరువాత దేశమందు నివసించుటకే తీసుకుని వచ్చాడు. ఇయక లేనప్పుడు అతని తరువాత దీనిని స్వాధీనపరచునని అతనికి వాగ్దానం చేశాడు. అయితే దేవుడు అతని సంతానము ఆ అన్య దేశమందు వారు పరవాసులవుతురని, ఆ దేశస్తులు లోబర్చుకుని బాధ పెడుతురని చెప్పెను. మరియు దేవుడు దాసుల ఇందులో విమర్శ చేయుదునని ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను జీవిస్తునని చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమైన అనుగ్రహించను. ఇస్సాకును కని నిబంధన చెప్పున సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును గోత కర్తలను కని చేశారు. గోత్రికులు మచ్చరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుని అతనికి తోడై ఉండను, శ్రమలన్నిటిలో తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజును ఫరో ఎదుట అతనికి అనుగ్రహించి ఐగుప్తునకు ఇంటికర్తకిని అతను అధిపతిగా నియమించెను. తరువాత దేశమంతటిని, కానాను దేశమంతటిని కరువు బహు శ్రమలు వచ్చిన కనుక ఆహారము లేకపోయిను. ఐగుప్తులో ధాన్యము కలుగునని యాకోబు విని బెతలేక అక్కడికి మొదటిసారి పంపెను. వచ్చినప్పుడు అన్నదమ్ములు తెలియజేసుకుని వంశము
ఫరోకు తెలియజేసెను. యోసేపు యాకోబును అందరినీ పిలిచి 75 మందిని ఐగుప్తునకు వెళ్ళారు. హల్లెలూయా. చూసారండి, అబ్రహాం దగ్గర నుంచి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని వస్తుంటే అబ్రహాం విషయంలో దేవుడు ఏదైనా తప్పిపోయాడా? ఏమండి, ఐగుప్తులోనికి వెళ్ళారు వీళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళారు. ఎవరు? యోసేపు ద్వారా 75 మంది వెళ్ళారు. మరలా తిరిగి శ్రమపడి వారు బయటికి తిరిగి వచ్చారా లేదా? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన భూమిలో వారి సంతానానికి దేవుడు ఇచ్చాడా లేదా? లేదా? మరి ఏంటమ్మా అంతకన్నా? ఆయన రక్షకుడని నమ్మటానికి ఇంకా ఏంటి? అంటే తరాలు గడిచిపోయినా, ఏమండి, వంశాలు గతించిపోయినా ఆయన మాట మారిందా? మరి మారని మాట దేవుడు. దయచేసి దేవుడు చెప్తున్నాడు మాట. ఆయన, నేను మాట తప్పిపోవటానికి నేను నరుగును. ఎంత మాట మీద నిలబడేవాడైనా మనిషి ఏమంటాడు తెలుసా? ఒకవేళ ఆ క్షణానికి నచ్చకపోతే, ఒరే నా విషయంలో నేను చేద్దాం అనుకున్నాను కానీ ఇదిగో ఈ విషయంలో నువ్వు తప్పు చేసావు కనుక నేను చెయ్యను అని తప్పిపోతాడు. కానీ దేవుడైతే అలా చెయ్యడు. దేవుడు మాట ఇచ్చాడంటే ఒకవేళ మనం ఏదైనా తప్పిదం చేస్తే దానికి పనిష్మెంట్ ఇచ్చైనా సరే ఇస్తానన్నది ఇవ్వక మానడు. అదే మనిషికి దేవునికి ఉన్న తేడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విషయాలన్నీ రాసుకుని వస్తూ అవన్నీ తీసుకుని వచ్చి మరలా తోడుకుని వచ్చి అంటున్నాడు. చూడండి, 51, 52, 53 చదువుకున్నాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముని ఎదురించుతున్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవనిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిసిన వారిని చంపిరి, అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితురు కానీ దానికి కైకొనలేదని చెప్పాను. హల్లెలూయా. వీలైతే మొదటి నుంచి చివరి వరకు ఇంటికి చదువుకోండి. ఆ విషయాలన్నిటిని కూడా దేవుడు నెరవేర్చి చివరికి అంటున్నాడు. మనం ఏమంటున్నామంటే, మనం పరిశుద్ధాత్మని ఎదురించు వారుగా ఉండకండి, ఎదురాడు వారిగా ఉండకండి, పరిశుద్ధాత్మనికి లోబడండి. ఒకవేళ మనుషు కుమారుని ఎదిరిస్తే క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మని వ్యతిరేకిస్తే క్షమాపణ. కనుక దయచేసి మీ పద్ధతులను, మీ యొక్క ఆత్మీయ పద్ధతులను సరి చేసుకోండి. అది మీకే మంచిది. ఇక్కడ ఒక మాట మాట్లాడినట్లుగా, ఇంటిలో ఒక ప్రవర్తించినట్లుగా కాదు, ఎక్కడ ఉన్నా యథార్థ ప్రవర్తనను పట్టుకోండి, మాట తీరు మార్చుకోండి, మీ నడతలను చూసుకోండి, అలా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఒకవేళ మీ లోపల ఉన్నది ఇప్పుడు బయలుపడదు అనుకుంటున్నామేమో కానీ దేవునికి మరుగైనది ఏది లేదు. ఆయనకి సమస్తము ఎరిగినవాడు, ఆయన సమస్తము ఎరిగినవాడు. మరొక విషయం చూద్దాం. 55వ అధ్యాయంలో 55వ వచనం చదవండమ్మా. అయితే అతడు నిండుకొనున్నవాడు ఆకాశం వైపు తేరుచు దేవుని మహిమను చూచి ఆకాశము తెరవబడ్డయు చూచుతున్నానని చెప్పాను. హల్లెలూయా. అంటే దేవుని దర్శనమందు స్టెఫను ఏం చేస్తున్నాడు తెలుసా?
ఆకాశము తెరవబడుట చూస్తున్నాడు. దేవుని తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమని ఎవరు కూర్చున్నారంట? దేవుని కుమారుడని యేసయ్య కూర్చుంటూ ఉండటం నేను కూర్చుంటే అని చెప్తుంటే వాళ్ళు ఏమని చెప్తున్నారు తెలుసా? మీరు పిచ్చోడు కొట్టేయండి అని చెప్పేసి స్టెఫన్ ఏం చేశారు? రాళ్లతో కొట్టి, అంటే దేవుని గురించి రాబోతున్నటువంటి ముందుగా చెప్పిన వారిని చంపేశారు. వచ్చిన తర్వాత ఆయన చంపేశారు. ఆయన వెళ్ళిన తర్వాత చెప్తున్న వారిని కూడా హింసిస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన కొరకు నిలబడిన వారిని హింసిస్తూనే ఉన్నారు, చంపుతూనే ఉన్నారు.